అంటే ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ ఏదైనా కూడా డెఫినెట్‌గా మెదడు మీద పడుతుంది, వెన్నుపూస మీద పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు రక్తనాళాల్లో తేడాలు వస్తాయి కొద్దిమందికి. కొద్దిమందికి ఎక్స్ట్రా బ్లీడ్ అవుతూ ఉంటుంది. కోయాగులేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటుంది. వీళ్ళకి ఆల్కహాల్ తీసుకుని హెడ్ ఇంజరీ అయిన వాళ్ళకి కొంచెం ఎగ్జామిన్ చేయడం కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్కహాల్‌కి బింజ్‌లో ఉన్నారా, లేదంటే తల దెబ్బ తగిలిన వాళ్ళు ఉన్నారని, దానివల్ల అలా డల్‌గా ఉన్నారనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో 2 డిఫరెన్షియేట్ చేయాలంటే కంటిన్యూయస్‌గా అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటే బావుంటుంది. రెగ్యులర్‌గా తాగే వాళ్ళకి డెఫినెట్‌గా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఒకళ్ళకి లిమిటెడ్ క్వాంటిటీ తీసుకున్నా కూడా, లేదంటే రెగ్యులర్‌గా ఎక్కువ తీసుకునే వాళ్ళకంటే కూడా ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. లిమిటెడ్ క్వాంటిటీ తీసుకున్నా కూడా సో దేర్ ఈజ్ డెఫినెట్‌గా ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్‌గా కొద్దిమంది చెప్తే కొంచెం అంత తీసుకుంటే బాగానే ఉంటుంది, హార్ట్ కూడా బాగుందంటారు కానీ వాళ్ళు కొద్దితో ఆపరు యూజువల్‌గా. ఆల్కహాల్ ఈజ్ సచ్ ఏ థింగ్, వాళ్ళు ఆపకుండానే తాగుతూ ఉంటారు. సో తాగినప్పుడు డెఫినెట్‌గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కాన్షియస్ లెవెల్ మీద ఎఫెక్ట్ పడుతుంది, డల్‌గా ఉంటారు. సో దాన్ని మనం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరమే.